శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాబోయే 24 గంటల్లో వృశ్చిక రాశి వారి జాతకులు ఏ విషయం మీకు ముఖ్యమైందో, ఏ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలో మీరు మీకు తెలియపరచబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మీ తప్పిదాన్ని గ్రహిస్తారో, ఇంకెప్పుడు తప్పు చేయకుండా మీ మదిని వారు మార్చే ప్రయత్నం చేస్తారో. రాబోయే 24 గంటల్లో వారు చాలా వరకు కూడా ప్రముఖ పాత్రను మీ జీవితంలో పోషించబోతున్నారు. వారు ఎవరో, మీ యొక్క తప్పిదం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వయస్సు మీరిన వారు అయితే గనక వృశ్చిక రాశి వారి జాతకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను కలగజేస్తుంది. ఇంట్లో ఈ రోజున పండుగ వాతావరణం నెలకొనబోతుంది. ఇది మిమ్మల్ని టెన్షన్ల నుండి తప్పిస్తుంది. కేవలం శ్రోతల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిల్లో పాల్గొనడం చాలా వరకు కూడా ముఖ్యము. ఎందుకంటే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఈ రోజున గ్రహ చలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనిపిస్తుంది. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు అస్సలు జరపవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితో అయినా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే గనక కార్యాలయ పరిసరాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి అయినా, లేకపోతే ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అయినా కూడా ఈ రోజున కార్యాలయాలకు దూరంగా ఉండండి. లేకపోతే గనక మీ మీద గాసిప్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఏది ముఖ్యమో మీరు అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడం వలన ఇది మీకు అర్థమవుతుంది. వారు మీకు తెలియపరుస్తారు. ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తారు. వృశ్చిక రాశి వారి జాతకులు పనులు ముఖ్యము అనుకుంటారు. జీవితం అంతా డబ్బే అనుకుంటారు. కానీ ప్రేమ వ్యవహారాలు కూడాను మీకు చాలా అధికము. ఇవే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జీవిత భాగస్వామి ఇంట్లో అన్నీ సర్దుకొస్తుంది కాబట్టి మీరు బయట ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. వారు ఒక్కసారి వదిలేస్తే ఆ పనులు చేయడం మీకు కష్ట సాధ్యమవుతుంది. ఈ రోజున ఈ విషయాలు అన్నీ కూడా మీకు అవగతమవుతాయి. వారు ఎంత ప్రోత్సాహకం మీకు అందజేస్తున్నారో, మీరు ఉన్నటువంటి లైఫ్ మీది కాదని, వారు ఎంతగానో కష్టపడితే గాని మీరు ఇప్పటి లైఫ్ ని ఇంత ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతున్నారు అనే విషయం ఈ రోజున అవగతమవుతుంది. మీరు వారికి ప్రయారిటీ ఇవ్వండి. ఇకనైనా వారితో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పండి. ప్రతిరోజు కూడా వారితో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త గాయపడవచ్చును. శారీరక గాయమైన మీరు వారితో మనసు విప్పి మాట్లాడడం ఆ యొక్క గాయాన్ని మరచిపోయేలాగా చేస్తుంది. వారికి మీరు ఎంత ఇష్టమో ఈ రోజున తెలుసుకుంటారో. అలాగే మీ మదిలో భావాలు కూడా వారికి తెలియపరచండి. ఈ రోజున ఖచ్చితంగా చాలా వరకు కూడా జీవిత భాగస్వామితో మృదువుగా ప్రవర్తించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ రోజు అతి ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.